3 దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నటువంటి మోడీ ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో ప్రసంగించారు. వాణిజ్యం, రక్షణ, విద్య సహా పలు అంశాల మీద ఆల్బనీస్తో చర్చించారు. స్వచ్ఛందనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కీలకమైన అణుశక్తి ఒప్పందం మీద సంతకాలు చేశారు. భారత్కి ఆస్ట్రేలియా యురేనియం సరఫరా చేస్తుంది. అదే సమయంలో క్రిటికల్ మినరల్ కారిడార్, డిఫెన్స్ ఇన్నోవేషన్ కారిడార్ ఏర్పాటుకి ప్రణాళికలు ప్రకటించారు. ఇండో పసిఫిక్లో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయానం మీద కలిసి అడుగులు వేస్తామని చెప్పారు. తాజా పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ సందర్భంలో క్రికెట్ పోలికి తెచ్చారు మోడీ. భారత్, ఆస్ట్రేలియా ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆట క్రికెట్. అందుకే ఈ 2 దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడల్లా క్రికెట్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా కుదిరిన యురేనియం డీల్ నేపథ్యంలో ఆ భాషలోనే ప్రధాని మాట్లాడారు. ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్బోర్న్లో మనం ఈరోజు ఉన్నాం. ఇక్కడ ఆ క్రీడల గురించి మాట్లాడకపోవడం అంటే టాస్ వేసిన తర్వాత కూడా క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాకపోవడమే అవుతుంది. ఈ 2 దేశాల మధ్య సంబంధాలకు ఇది ఒక ప్రత్యేక దౌత్యపరమైన భాష. మన సమావేశాలు క్రికెట్ మ్యాచ్ల్లోనే ఉంటాయి. అజెండా వన్డే మ్యాచ్లా, నిర్ణయాలు T20లా అంత వేగంగా, భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత సుదీర్ఘంగా, గాఢంగా ఉంటుంది అని మోడీ తెచ్చిన అంత ఆడియన్స్ అంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. యురేనియం డీల్ కుదిరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా మాట్లాడుకొచ్చారు.